హలో ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే మన నిధుల్లో ఉన్న భారతీయ దర్గాలో డే 3 అయితే ఉన్నాం ఈరోజు మనము. సో మనం ఏంటంటే డే 3 సెలబ్రేషన్స్ ఏమేమి చెప్తానే మనం చూడాలంటే మనమైతే లోపలికి అయితే వెళ్ళాలా. ప్రజలు అయితే చాలా మంది వచ్చేస్తుండ్రు. అంటే డే 1 కి, డే 2 కి, డే 3 కి ప్రజలు రోజు పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు, వచ్చేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ. సో మనమైతే డే 3 సెలబ్రేషన్స్ ఏమైనా చేయాలంటే మనమైతే లోపలికి అయితే వెళ్ళాలా. సో లోపలికి వెళ్ళి సెలబ్రేషన్ ఎలా చెప్తాను మీకు చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే భక్తుల రైతు అయితే చాలా పెరిగిపోయింది. ఎందుకంటే దేశంలోని నలుమూల నుంచి అయితే వచ్చిన వేలాది మంది భక్తులతో అయితే తమ కోరికలు నెరవేరాలని, కొందరైతే నెరవేరిన కోరికలు అయితే కృతజ్ఞతగా రొట్టెలు సమర్పించుకోవాలని చాలా మంది అయితే భక్తులు చేశారు ఇక్కడ. సో మనమైతే భారతీయ దగ్గర ఎంట్రన్స్ లో ఉన్నాం. అంటే డే 1 కి, డే 2 కి ఎంతమంది ప్రజలు వచ్చారో మేము చూపించడానికి వచ్చిన. ఈసారి గవర్నమెంట్ అంచనా ప్రకారం అయితే 15 నుంచి 30 లక్షల వరకు జనాలు వస్తున్నారని చెప్పింది ఫ్రెండ్స్. సో చూస్తుంటే మనకు అలా అనిపిస్తుంది, ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే అంతమంది వచ్చేసారు. ఇప్పుడైతే మనం ఈ భారతీయ దర్గాలో మెయిన్ గా గంధ మహోత్సవం చేస్తారు కదా, మనమైతే వెళ్దాం ఇప్పుడు. ఎందుకంటే ఆ ప్లేస్ దగ్గరే ఉన్నాం మనం. మనకు కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ, ఇది ఆ ప్లేస్ లో మనకైతే గంధ మహోత్సవం జరుగుద్ది. సో మనమైతే అక్కడ వెళ్ళేసి అది అనేది ఎలా జరుగుతుంది మీకైతే నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడికైతే వెళ్ళడానికి కొంతమంది అయితే క్యూ లైన్ లో వెళ్తున్నారు, కొందరైతే విఐపి పాస్ లో వెళ్తున్నారు. సో మనమైతే క్యూ లో వెళ్ళి అక్కడికి ఆ గంధ మహోత్సవం చూడడానికి అయితే చాలా టైం పడుద్ది. సో మనైతే ఇక్కడ విఐపీస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అయితే విఐపీస్ వెళ్తుంటారు. మనకు కనిపిస్తున్న పోలీసులు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ చెక్ చేసి అయితే లోపలికి పంపిస్తారు. సో ప్రెసెంట్ అయితే మనం లోపలికి వెళ్ళి ఆ గంధ మహోత్సవం చూడాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. అందుకే నేను బయట నుంచి అయితే చూపిస్తున్నా. ఇక్కడ పండుగ చూడడానికి వచ్చిన వేలాది మంది జనం కోసం అయితే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసిండ్రు. ఫుడ్ స్టాల్స్ గానీ, షాపింగ్ స్టాల్స్ గానీ ప్రతి ఒక్కటైతే మనకి ఈ భారతీయ దర్గాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వారి కోసం మెయిన్ ఏంటంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అయితే అన్ని ఏర్పాటు అయితే చేసిండ్రు. ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ రొట్టె సమర్పిస్తారు కదా ఆ ప్లేస్ కి అయితే వచ్చున్నా. కానీ ఇక్కడ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ అస్సలు లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే తోసేస్తుంటారు. ఎందుకంటే సండే వచ్చింది మెయిన్ గా. సండే రావడం వల్ల నలుమూల నుంచి వచ్చిన వారు కొంతమంది లోకల్ గా ఉంటారు కదా, ఆ నెల్లూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. సో ఈ సమయంలో అయితే ఎక్కువ మంది వచ్చేసిండ్రు. సో నేనైతే లోపలికి వెళ్దామని ప్రయత్నించా కానీ చాలా ట్రై చేసిన. చూడండి మీరు ఒకసారి జనాలు, అంటే వెళ్ళేది ఒకే లైన్ ఉంది, వచ్చేది ఒకే లైన్ వల్ల చాలా తోసుకుంటుంటాడు. ఇప్పుడైతే మనం ఈ పండుగలు ముఖ్యంగా సమర్పించుకుంటాం రొట్టెలు, వాటికి సంబంధించి తెలుసుకుందాం మనము. మెయిన్ గా వచ్చి ఉద్యోగ రొట్టె, ఆరోగ్య రొట్టె, వివాహ రొట్టె, సంతానం వంటి కోరికలకు సంబంధించి భక్తులతో రొట్టెలు సమర్పించుకుంటారు. ఈ రొట్టెలు అనేవి కోరిక నెరవేరిన వారు అదే రకమైన రొట్టె అయితే మరొకరికి ఇచ్చి కృతజ్ఞత తెలుపుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎవరైతే సండే అయితే ఈ ప్లేస్ కి వచ్చినారో సార్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంటే భక్తుల రద్దీ ఎంత ఫుల్ గా ఉందో మీకు కూడా అర్థమవుతుంది. సో మీరైతే లోపలికి వెళ్ళేసి రొట్టెని సమర్పించుకుంటే కామెంట్ అయితే చేయండి. అంటే ఎలాంటి రొట్టె అయితే మీరు సమర్పించుకున్నారు, లేక చూడడానికి మాత్రం వచ్చినారు, అంటే ఏ ప్లేస్ నుంచి వచ్చినా సార్ కామెంట్ అయితే చేయండి, వీడియోస్ ఎవరో చూస్తున్నారని. సో నేనైతే ప్రజెంట్ నెల్లూరు ఉన్నా కాబట్టి నెల్లూరు నుంచి వస్తున్న వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. సో మాది వచ్చి ప్రాపర్ వచ్చి నెల్లూరు కాదు, మాది ఉదయగిరి పక్క రంగనాటిపల్లి గ్రామం మాది. సో అక్కడ నుంచి అయితే ఇక్కడికి వచ్చున్నా నేను. అంటే ఇక్కడ ఉన్నా కాబట్టి వీడియో చేయగలుగుతున్నా. ఇక్కడైతే ఫస్ట్ టైం అయితే అటెండ్ అయినా ఫ్రెండ్స్ ఈ ఫెస్టివల్ కి. ఇంతమంది క్రౌడ్ ఉంటారని నేను అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. ఇక్కడైతే చిన్నపిల్లలే కాదు పెద్దవారి కోసం కూడా జైంట్ వీల్స్ అయితే ఏర్పాటు చేసింది ఇక్కడ. హలో గాయ్స్, ప్రెసెంట్ అయితే డే 3 కంప్లీట్ అయింది భారతీయ దర్గాలో. సో కొన్ని కార్యక్రమాలు మీకు చూపించగలిగినా కానీ మనకేంటంటే ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళాలంటే రొట్టెలు సమర్పించుకుంటారు కదా. సో అక్కడికి వెళ్ళాలంటే కొంచెం పాసిబిలిటీ లేదు. సో మేబీ నెక్స్ట్ వీడియో అయితే మీకు చూపిస్తే సమర్పించుకుంటారని. చాలా క్రౌడ్ వచ్చారు ఫ్రెండ్స్, మనకు నిజంగా రియల్లీ. అట్లీస్ట్ మనం అడుగు పెట్టా కూడా సంబంధం అయితే లేదు మనకి. ఇక్కడ చాలా క్రౌడ్ వచ్చేసాను. మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో మనకు రోజులు జనాలు పెరుగుతున్నారని చెప్పి. సో ఫస్ట్ వీడియోకి ఈ వీడియో చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది మనకు. ప్రజలైతే చెప్పాల్సిన అవసరం అయితే లేదు, చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ రియల్లీ నిజంగా. వీడియో అయితే చాలా బాగుంది చూడండి మీరు. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒకరైనా కాదు చాలా మంది వచ్చేసారు. అమేజింగ్ గా ఉంది ప్లేస్ అనేది. మీకు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. పైన సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడు వచ్చినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.